కోల్కతా రైట్ వింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో కోల్కతా అంటే రింకు సింగ్. సో అన్నిసార్లు ఎందుకు చెప్పానంటే అతను అట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ 6 balls 5 sixes కొట్టాలంటే 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అటువంటి రికార్డ్ ఉంది. సో 55 lakhs నుంచి 13 crores ఇట్స్ వాల్యుబుల్ బాయ్ అండ్ చీప్ కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే వేలంలోకి వెళ్ళి ఉంటే ఇంకా కూడా ఎక్కువ వెళ్ళేది. సో సెకండ్ బై వచ్చి వరుణ్ చక్రవర్తి 12 crores. సో అంత అమౌంట్ అనేది ఇన్వాల్యుబుల్ అనిపించింది. సో రసల్ అండ్ నరైన్, సో వాళ్ళిద్దరు మంచి బైస్, వాళ్ళు ఆల్రౌండర్స్ కాబట్టి అందులో స్పిన్ ట్రాక్ కట్టి కోల్కతా. సో ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్స్ రమన్దీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా, వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు ఇండియా ఏకి ఆడతా. సో ఆ రెండు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా చూస్తే వాళ్ళది స్పిన్ ట్రాక్ కాబట్టి, కాకపోతే ఇక్కడ నోటబుల్ మిస్ వచ్చి శ్రేయస్ అయ్యర్, వాళ్ళది స్పిన్ ట్రాక్ కాబట్టి నాకు తెలిసి వాళ్ళు నెక్స్ట్ స్పిన్ టార్గెట్ చేస్తారనుకుంటున్నాను. అందుకనే వరుణ్ చక్రవర్తికి కూడా అంత అమౌంట్ ఇచ్చి మరీ వాళ్ళు తీసుకున్నట్టు అనిపించింది. ఇంకా పోతే వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ ఏమి అంత టార్గెట్ చేయరు, ఇండియన్ యంగ్స్టర్స్నే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా బ్యాటింగ్ యంగ్స్టర్స్. కాకపోతే ఫ్రెషర్ని టార్గెట్ చేసి ఓపెనింగ్ పంపించే అవకాశం ఉంది, ఎందుకంటే నారాయణ ఆల్రెడీ రేషింగ్ ఓపెనర్గా ఉన్నాడు కాబట్టి. చూద్దాం వాళ్ళు ఎలా అనిపిస్తుందో. రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళు జస్ట్ 2 రిటర్న్స్ మాత్రమే చేసుకున్నారు, శశాంక్ సింగ్ అండ్ ప్రభ్సింహాన్ సింగ్. సో ఒకరు వచ్చి 5.5 crores, ఒకరు వచ్చి 4 crores. సో ఈ రెండు జస్ట్ మంచి రిటెన్షన్సే. కానీ శశాంక్ సింగ్ని పోయినసారి కొని ఈ ప్లేయర్ కాదని చెప్పిన దానికి అతను చాలా చాలా సాటిస్ఫై ఉంటాడు, ఎందుకంటే అట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడు లాస్ట్ ఐపీఎల్ అతను. సో చాలా మంచిగా అనిపించింది ఈ రిటెన్షన్స్. కానీ ఎందుకంటే వాళ్ళకి అంతకంటే మంచి ప్లేయర్స్ ఎవరు స్క్వాడ్లో లేరు. సో ఈ రెండు మంచి రిటెన్షన్సే. కాకపోతే ఇంకా వాళ్ళకి చాలా పర్స్ ఉంది. సో ఎంజాయ్గా పెద్ద ప్లేయర్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళ పెద్ద ప్లేయర్స్ ఎవరెవరు టార్గెట్ చేస్తారంటే నాకు తెలిసి కేఎల్ రాహుల్ టార్గెట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కావాలి కాబట్టి నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ని టార్గెట్ చేస్తారనుకుంటున్నాను. సో అతనైతే కొంచెం తక్కువ కూడా వస్తాడు అని శ్రేయస్ అయ్యర్ని కొనుక్కుంటే బాగుంటుంది. వాళ్ళకి 4 RTMs ఉన్నాయి. ఆ 4 RTMsలో కూడా వాళ్ళకి పెద్ద ప్లేయర్స్ ఏం లేరు. లివింగ్స్టన్, ధవన్ ఈ రెండు నోటబుల్ మిస్సెస్, ఎందుకంటే ధవన్ రీసెంట్గా రిటైర్మెంట్ తీసుకున్నాడు. లివింగ్స్టన్ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతన్ని ఏమన్నా RTM ద్వారా తీసుకునే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ రిటెన్షన్స్. జీటీ రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ 5 రిటెన్షన్స్ చేసుకున్నారు. సో రషీద్ ఖాన్, గిల్, సాయి సుదర్శన్, తివేటియా, షారుఖ్ ఖాన్ ఈ 5 రిటర్న్స్ చేసుకున్నారు. ఈ 5 రిటర్న్స్ చాలా మంచిగా చేసుకున్నారు. కానీ రాహుల్ తెవాటికి కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది, ఎందుకంటే అతను ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి. సో షారుఖ్ ఖాన్ 4 crores, తను కూడా తక్కువే, ఎందుకంటే తనంత నోటబుల్ ఇన్నింగ్స్ ఆడలేదు కాబట్టి తను ఒప్పుకున్నట్లు అనిపించింది. సో ఇంకా సాయి సుదర్శన్ జస్ట్ ఈ రీసెంట్గా క్యాప్డ్ ప్లేయర్ అయ్యాడు కాబట్టి 8.5 crores, అది మంచిగా అనిపించింది. సో రషీద్ ఖాన్కి మరి 18 crores అనేది కొంచెం, కాకపోతే అతను ఆడిన బౌలింగ్ వేసిన విధానం కానీ తనకి 18 crores ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా కెప్టెన్ గిల్ 16.5 crores. సో అతను యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్, సో అతనికి ఇవ్వడం ఎటువంటి సందేహం లేదు. అతను మరో కోహ్లీ అని నేను అనుకుంటున్నాను. ఇంకా పోతే వాళ్ళకి ఒక్క RTM మాత్రమే మిగిలింది. సో RTMలో ఇప్పుడు వాళ్ళకి నోటబుల్ మిస్సెస్ వచ్చి మిల్లర్, అభినవ్ మనోహర్ అని ఒక ఇండియన్ ప్లేయర్ ఉన్నాడు ఫ్రెండ్స్, అన్క్యాప్డ్ ప్లేయర్. సో ఆ రెండిట్లో ఏమన్నా ఒక RTM తీసుకునే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళకైతే వీళ్ళ కోర్ టీంని మొత్తం రిటైన్ చేసుకున్నారు. సో ఇది కూడా మంచి టీమే. కాకపోతే మిల్లర్ కానీ అభినవ్ షమీని కూడా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే షమీ జస్ట్ నౌ ఇంజురీ నుంచి కమ్అట్ అయ్యాడు. సో నిన్న ఎస్టర్డే మ్యాచ్లో కూడా 4 wickets తీశాడు బెంగాల్ సైడ్ నుంచి. సో చూద్దాం ఎవరిని రిటైన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళు 6 రిటెన్షన్స్ చేసుకున్నారు, చాలా మంచిగా అనిపించింది. 6 రిటెన్షన్స్ వెరీ గుడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. జైస్వాల్, సంజు శాంసన్ హైయెస్ట్ అమౌంట్ ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. ఇంకా పోతే జురల్ అండ్ హెట్మైర్, రియాన్ పరాగ్, సో వాళ్ళకి మంచి అమౌంట్ ఇచ్చింది. కాకపోతే రియాన్ పరాగ్కి అంత అమౌంట్ అనేది చాలా ఎక్కువ, కాకపోతే అతను అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు లాస్ట్ టైం, సో అది ఫైన్. ఇంకా పోతే సందీప్ శర్మ చాలా తక్కువ అమౌంట్కి రిటర్న్ చేసుకున్నారు. అతను చాలా మంచి బౌలర్, స్వింగ్ వేస్తాడు, స్లో మీడియం వేస్తాడు. సో అతను కూడా మంచి వేరియేషన్ ఉంది కాబట్టి అతను కూడా రిటర్న్ చేసుకోవడం మంచిది అనిపించింది. ఇంకా పోతే నోటబుల్ మిస్సెస్ వచ్చి ఇక్కడ బట్లర్ అండ్ బోల్ట్,
సో వాళ్ళు ఎవరైనా ఒక్కరినే రిటర్న్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఈ 6 రిటర్న్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళకి ఇంకేం ఆర్టీఎమ్స్ ఏం లేవు. సో ఇంకా ఎవరిని రిటర్న్ చేసుకునే అవకాశం కూడా లేదు కాబట్టి వాళ్ళకి 75 crores అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎవరిని ఆ వేలంలో కొంటారో. ఎందుకంటే ఇంకా బోల్ట్, రవిచంద్రన్ అశ్విన్, బట్లర్ ముగ్గురిని మంచి ప్లేయర్స్ని వదిలేశారు. కాకపోతే వాళ్ళకి వేరే స్కోప్ ఏం లేదు. ఎందుకంటే యంగ్స్టర్ మీద టార్గెట్ చేసి సీనియర్ ప్లేయర్ని వదిలేసినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.